శ్రీమాత్రే నమః. ఈరోజు ఇంటికి దీపం ఇల్లాలు కలుసుంటే కలదు సుఖం. చిన్ని కథ వినండి. ఒకరోజు అత్తగారు ఆమె దగ్గరకు వచ్చి అన్నది, అమ్మాయి, ఏంటి నీవు చేస్తున్న పని? అందరి వంతు నీపై ఎందుకు వేసుకున్నావు? అది విని కోడలు చాలా వినయంగా బదులిచ్చింది. అత్తగారు, ఈ శరీరము ఎప్పుడో ఒకప్పుడు మట్టిలో కలిసిపోవలసిందే. నా తల్లిదండ్రులు నాకు నేర్పారు. దీనిని ఎక్కువలో ఎక్కువ ఇతరుల సేవలోనే వినియోగించమని. ఇదే దీని గొప్ప ఉపయోగము. సేవయే అన్నిటికన్నా పెద్ద ధనము. కాబట్టి మీరు కూడా ఈ పనిలో నాకు ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఈ సమాధానం విని అత్త ఆశ్చర్యపడింది. అంతేకాదు, తన కోడలు ఏ దేవతో అనుకున్నది. మానవ మాతృనికి ఇటువంటి ఉత్తమ ఆలోచనలు కలుగవు. కానీ ఉత్తమంగా ఆలోచించే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. మరుసటి రోజు అత్తగారు తన కోడళ్లకు ఇవ్వటానికి చాలా చీరలు తెచ్చింది. ఆమె ఒక్కొక్క కోడలకు సంవత్సరానికి సరిపడేటట్లు 12 చీరలను తెచ్చింది. చిన్న కోడలేమో తన వంతు వచ్చిన చీరలలో 2 తీసుకొని తన పెద్ద తోడి కోడలు దగ్గరకు వెళ్ళి వినయంగా అన్నది, అక్క, నేనిక్కడికి వచ్చేటప్పుడు మా నాన్నగారు చాలా చీరలనిచ్చారు. వాటితో నేను చక్కగా ఉండగలను. నా మీద దయ ఉంచి మీరు 2 చీరలను మీ దగ్గర ఉంచుకోండి. దీని వలన నాకు చాలా సంతోషం కలుగుతుంది. మీకు రుణపడి ఉంటాను. అనగానే ఆ తోడి కోడలు చాలా సంకోచించింది. కానీ చిన్న కోడలకున్న ప్రేమానురాగాలను చూసి ఆ చీరలను తీసుకోకుండా ఉండలేకపోయింది. ఇలాగే ప్రేమానురాగాలతో ఆ చిన్న కోడలు రెండు చీరలను తన ఒక్కొక్క తోడి కోడలికి 2 చీరలను, తన అత్తగారికి 1 చీరను, తన ఆడపడుచు 2 ఇచ్చింది. ఆమె ఔదార్యంగా వ్యవహరించటం అందరి మనస్సులపై గాఢమైన ముద్ర వేసింది. అత్తగారు అడిగినప్పుడల్లా చిన్న కోడలిలా చెప్పింది, అమ్మా, ఈ పనిలో కూడా మీ సహాయాన్ని, ప్రోత్సాహాన్ని కోరుతున్నాను. శరీరంలాగే బట్టలు మొదలైనవి కూడా క్షణంలో నశింపజేసేవే. వీటిని సమకూర్చుకోవటం కూడా తమ కళ్యాణంలో విఘ్నము. బతికి ఉన్నంత కాలము మోహము, ఆసక్తి మొదలైన వాటి వల్ల వీటిలో చిక్కుకొని ఉంటాము. మరణించేటప్పుడు కూడా వీటిపై మన మనసు లాగితే ప్రేతమై మొదలైన జన్మల్లో భ్రమించాల్సి వస్తుంది. కాబట్టి సేవా కార్యక్రమాల్లో మనస్సును నిలపడమే వీటికి సర్వోత్తమమైన ఉపయోగము. లేకపోతే ఒకనాటికి ఇది ఇలాగే నశించిపోగలదు. కోడలు మాటలు విని అత్త చాలా సంతోషించి ఆమెను పొగడటం మొదలుపెట్టింది. ఇక్కడ ఒకవైపు ఇంట్లో డబ్బు కూడా పెరిగింది, సంపద కూడా బాగా పెరుగుతూ వస్తుంది. మామగారు కోడళ్లకు ఒక్కొక్కరికి 6 చొప్పున నగలను తయారు చేయించి ఇచ్చాడు. చిన్న కోడలు తన వాటా నగలను కూడా తన 4 తోడి కోడళ్లకు, ఆడపడుచులకు పంచింది. తన వంతు ఒక్కొక్క నగను కూడా ఉంచుకోలేదు. అత్తగారు అడిగినప్పుడల్లా ఇలా చెప్పింది, నా దగ్గర మా నాన్నగారు ఇచ్చిన నగలు చాలా ఉన్నాయి, నాకు అవే చాలు. ఈ విధంగా ఆమె మంచి ప్రవర్తనతో, ఉదారతతో అందరి హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుంది. అందరూ ఆమె ప్రవర్తనతో సంతోషాన్ని పొందారు. కానీ ఈ రోజుల్లో ఇలా పంచుతూ పోతే
వాళ్ళకంటూ ఏమీ ఉండదు. మనం కథ వింటున్నాము, కానీ ఆమెకు అన్నీ ఉన్నాయి కాబట్టి పంచగలిగింది. ఈరోజు ఇలా ఉంటే జీవితంలో ఒకరోజు ఎవరూ సాయం చేయరు. అనుభవంతో చెప్తున్నా నేను ఇది. కానీ చెయ్యాలి, సాయం చేయాలి. కానీ సాయం చేసేటప్పుడు తనకు కొంత అనేది ఉంచుకోవాలి. మళ్ళీ ఒకరోజు ఆమె అవకాశం చూసి సాయంకాలం వంట చేయడానికి ఆజ్ఞనిమ్మని పెద్ద తోడుకోడలిని అడిగింది. ఆమె అన్నది, నేనుండగా మీకు వంట చేసే కష్టం ఎందుకు అంటే, అది నాకు సిగ్గును కలిగించే మాట. పెద్దదాన్ని ఉన్నాను, మీరు చేయవలసిన అవసరం లేదు అని ఆమె చెప్పింది. ఆ మాట అంటూ ఉండగానే అత్తగారు అక్కడికి వచ్చారు. ఆమె చాలా ఉత్సుకతతో పెద్ద కోడలిని ఇలా అడగసాగారు. ఈమె మాటలపై ఇంత పట్టుదల చూపిస్తుంది. సాయంకాలం వంట తన వంతు తీసుకోవటానికి పట్టుబడి ఉన్నది. అది తెలిసినప్పుడు ఆమె నవ్వి ఇలా అన్నది, మీరు ఈ చిన్ని తోడికోడలతో జాగ్రత్తగా ఉండండి. మీ నుంచి నిజమైన లాభాన్నిచ్చేదాన్ని కొల్లగొట్టాలని ఈమె చూస్తుంది. పెద్ద కోడలు అత్తగారి భావాన్ని తెలుసుకోలేక ఇలా అన్నది, అత్తగారు ఏమంటున్నారు మీరు? మీ చిన్న కోడలైతే చాలా మంచి అమ్మాయి, అన్ని రకాల పొగడ్తలకు తగినది. ఈమెను గూర్చి మీరు మాటలను ఎలా అంటున్నారు? అప్పుడు అత్తగారు ఇలా అన్నది, నీకు అర్థం కాలేదా? మనం సేవ చేసి మన నగలకు, బట్టలను, ఇంకా కొన్ని శారీరక విశ్రాంతినిచ్చే తుచ్చమైన వస్తువులను ఇచ్చి దానికి బదులుగా ఆత్మని ఉద్ధరించుకోవటానికి పనికి వచ్చే తపస్సు మొదలైన మన ఆధ్యాత్మిక సంపదను మన నుంచి లాక్కోవాలని చూస్తుంది. ఇంతకు మించినదేమున్నది అన్నది అత్తగారు. ఇతరులకు సేవ చేయటం వల్ల మనసు శుద్ధి అయి ఆత్మకళ్యాణములో సమర్థమవుతుంది అని ఈమె ఇంతకు ముందే చెప్పింది కదా. శుద్ధమైన భావనతో వంట మొదలైన పనులలో ఇంటి వాళ్లకు సేవ చేయటం వలన 1 సంవత్సరంలోనే మేలు జరుగుతుందని కూడా చెప్పింది. కాబట్టి కోడలా, సాయంకాలపు వంట మాత్రం నా వంతు నేను తీసుకుంటాను అని ఎప్పుడూ పనిచేయని అత్తగారు వంట చేసేందుకు, తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. నేను కూడా ఆత్మ కళ్యాణానికి కృషి చేయాలి కదా, నేను కూడా ఈమె చేత ఎందుకు వంచబడాలి? అత్తగారి మాటలను విన్న అందరి కళ్ళు తెరుచుకున్నాయి. ఇక అందరికీ తమ బాగుపై చింత మొదలైంది. చెప్పాలంటే అందరూ పని తప్పించుకుని తిరిగేవారే. ఇక చిన్న కోడలు వంట పనిని తన నెత్తిపై వేసుకోవటంతో వారికి ఒక విధమైన సౌకర్యము, సుఖము అనుభవించేవారు. కానీ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రొద్దునే వంట చేసే తమ వంతు చిన్న కోడల నుంచి తిరిగి తీసుకున్నారు. ఆ పని విషయంలో కొన్ని రోజుల క్రిందట అందరూ కొట్లాడుకునేవారు. అలాంటిది ఇప్పుడు అందరూ చాలా సంతోషంతో మనస్ఫూర్తిగా తమ వంతు పనులను చేయసాగారు. చిన్ని కోడల ఉపాయం పనిచేసింది కదా. ఇక 3వ భాగం రేపు చెబుతాను. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంతసేపు కథ చెప్తున్నాను కదా, 1 సెకండ్ పట్టుది మీకు లైక్ చేయాలంటే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మంచి ఉందని గ్రహిస్తేనే, మీకు నచ్చితేనే చేయండి. మీ అందరి అభిమానముతో ఈ ఛానల్లో ముందుకు నడిపించాలనుకుంటున్నాను. మంచి విషయాలు, మానవ సంబంధానికి సంబంధించిన విషయాలు, మానవులు ప్రశాంతంగా ఎలా ఉండగలగాలి అనే చిన్ని సలహాలను కూడా ఇందులో పొందుపరుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అక్షరాల
ఆణిముత్యాలను.